పెళ్ళిళ్ళు చేసుకుంటున్నప్పుడు మనము సాధారణంగా గతంలో అయితే పూర్వకాలంలో అయితే ఒక 40-50 ఏళ్ల క్రితం అయితే అటు 7 తరాలు చూడాలి, ఇటు 7 తరాలు చూడాలి. చూసిన తర్వాత అంటే లక్షణాలను కనిపెట్టడానికి, సంప్రదాయాలు అలవాట్లను తెలుసుకోవడానికి, మంచి చెడ తెలుసుకోవడానికి, వీటన్నిటికీ ఇలాంటి విధానం అనేటటువంటి దాన్ని ఒక నానుడిగా సామెతగా అమలు చేసేవారు. ఈ మధ్యకాలంలో చూస్తే మ్యారేజ్ బ్యూరోలు ఎంటర్ అయిన తర్వాత ఏం ఉద్యోగం చేస్తున్నాడు, ఎంత క్వాలిఫికేషను, ఎంత సంపాదిస్తున్నాడు, ఇవి ప్రధానమైనటువంటి అంశాలైపోయి ఇప్పుడు సాధారణమైనటువంటి సంప్రదాయ విధానాల్లో పెళ్ళిళ్ళు చూసేటటువంటి పద్ధతి సైతం పోయింది. అందులోని విదేశాల్లో సెటిల్ అవుతున్నారు, నగరాల్లో ఉంటున్నారు పిల్లలు. 35-40 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకు వయసు వచ్చిన తర్వాత మధ్యలో ఉండేటటువంటి గ్యాప్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, వాళ్ళకి ఏ అలవాట్లు ఉన్నాయి, చెడు అలవాట్లు ఉన్నాయా, మంచి అలవాట్లు ఉన్నాయి, ఇవేమీ చెక్ చేసేటటువంటి అవకాశం అవసరం ఉండలేదు. ఎందుకంటే ఆ అవకాశం అయితే ఖచ్చితంగా ఉండడం లేదు. ఎంతో సంపాదిస్తున్నాడు, శాలరీ చెక్ ఎంత, శాలరీ చెక్ ఎంత అనేటటువంటిదే చూస్తున్నారు. కానీ కాకినాడలో ఒక ఆసక్తిదాయకమైనటువంటి వార్త రిపోర్ట్ అయింది. ఆయన తన కూతురికి పెళ్లి చేసేటప్పుడు పోలీస్ కేసులకు సంబంధించి ట్రాఫిక్ అతనికి 2 అల్లుడు సంబంధం కుదుర్చుకున్న తర్వాత అల్లుడికి 2 రకాలైనటువంటి వాహనాలు ఉన్నాయి. ఒక కారు, ఒక స్కూటర్ ఉంది. ఈ రెండిటి మీద ఏమన్నా ట్రాఫిక్ చలానాలు ఉన్నాయంటే ట్రాఫిక్లో డిసిప్లిన్డ్గా ఉండి మద్యం తాగి డ్రైవ్ చేయడం కానీ, ఓవర్ స్పీడ్తో వెళ్ళడం కానీ, ఇతరత్ర ప్రమాదాలు చేయడం కానీ, ఇవన్నీ చేయకపోతే రోడ్డు మీద అంటే సమాజంలోకి వెళుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండి క్రమశిక్షణ పాటించాడంటే తన కూతుర్ని కూడా క్రమశిక్షణతో జీవితాంతం చూసుకుంటాడు అనేటటువంటి ఒక నమ్మకంతో పోలీసు దగ్గరికి వెళ్ళి ఈ వెహికల్స్ నెంబర్స్ ఇచ్చి ఏమన్నా కేసులు ఉన్నాయా, గతంలో చలానాలు చెల్లించాడా, లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికాడా, ఇలాంటివి చెక్ చేసుకోవడం అనేది ఆసక్తిదాయకమైన అంశం. అది కాకినాడలో జరిగింది ఈ సంఘటన. నిజంగానే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పబ్బులు, బార్లు, రకరకాలైనటువంటి డ్రగ్స్, గంజాయి, ప్రత్యేకించి మద్యం ఇలాంటివి చేసి చాలా గొడవలు చేస్తున్నటువంటి యువతరం పెరిగిపోతుంది. పట్టణాల్లో అయితే డ్రగ్స్ ఇతరత్ర ఎక్కువ విచ్చలవిడిగా దొరుకుతుంటే గ్రామ ప్రాంతాల్లో సైతం గంజాయి లాంటివి దొరుకుతున్నాయి. అంతేకాకుండా మద్యం అనేటటువంటిది రకరకాల రూపాల్లో లభించడంతో డబ్బులు వివిధ మాధ్యమాల ద్వారా లభిస్తున్నాయి. అందువల్ల వాళ్ళు యువతరం పాడైపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటిని చెక్ చేసుకోవడానికి నిజానికి పెళ్ళిళ్ళు కుదుర్చుకునేటప్పుడు ఆరోగ్య పరీక్షలు ఇలాంటి చెకింగ్ కూడా, పోలీస్ కేసులు వీటికి సంబంధించి చెకింగ్లు కూడా, ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత చదివాడు, డిగ్రీ సర్టిఫికేట్ చదివితే అలాగో వస్తుంది, ఏదో పని చేస్తారు కనుక సంపాదన వస్తుంది. కానీ సమాజం పట్ల, సమాజంలో ఎంత బాధ్యతాయుతంగా ఉన్నాడు అనేది తెలిస్తేనే కుటుంబ జీవితానికి, వైవాహిక బంధానికి అదొక అర్హతగా ఉంటుంది అనేది ఆ తండ్రి యొక్క అంచనా. ఖచ్చితంగా వీటిని సిస్టంలో పెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడు మాత్రమే రేపు తనకి పెళ్లి కాదేమో భవిష్యత్తులో అనేటటువంటి ఒక భయం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అబ్బాయిలు అమ్మాయిలు జాగ్రత్త పడి దీనికి సంబంధించి ఏంటంటే రాత్రులు తాగేసి వెళ్ళడము, యాక్సిడెంట్లు చేయడము, ఇలాంటి విషయాల్లో ఓవర్ స్పీడ్గా వెళ్ళడం, ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరీక్షలు, ఇలాంటి పోలీసులకు సంబంధించినటువంటి చెకింగ్లు ఇవి 2 చేసుకుంటే మంచిదే అని చెప్పి మనం చెప్పాలి. ఇది సమాజానికి ఇస్తున్నటువంటి సంకేతం. ఇది రోజున అరుదుగా కనిపించవచ్చు, ఒక విచిత్రంగా కనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో వీటికి మార్గదర్శకంగా మాత్రం ఉందనే చెప్పాలి. తండ్రులు ప్రత్యేకించి తమ పిల్లలకు సంబంధించి వివాహ బంధంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు వరుడే అలాంటి వాడు, సమాజంలో ఎలా ఉన్నాడు, సమాజంలో అతని యొక్క ప్రవర్తన ఏంటి అనేది చెక్ చేసుకునేది. అంటే ఆరోగ్య పరీక్షలు ఈజీగా దొరుకుతాయి, కానీ సమాజం పట్ల అతని బాధ్యత ఏంటి అనేది చెక్ చేసుకోవడం అనేది కనీస అవసరంగా మారాల్సినటువంటి సందర్భం ఇది ఇప్పుడు. ఎందుకంటే రకరకాల మాధ్యమాల్లో తప్పుదారి పడుతున్నటువంటి దుష్ప్రవర్తనతో ఉంటున్నటువంటి యువతరం ఉన్న నేపథ్యంలో కాకినాడలో ఒక తండ్రి చూపినటువంటి ఆదర్శం ఖచ్చితంగా. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి సిఐకి వెళ్ళి ఆ నెంబర్లు ఇవ్వడము, అతను చాలా శ్రద్ధగా ఇతని పట్ల ఆసక్తి కనబరిచి శ్రద్ధగా క్లియరెన్స్ ఉంది, ఇతనికి ఏమి ఎటువంటి అంటే ఇప్పుడు 30-35 ఏళ్ళు అంటే 20 ఏళ్ల నుంచి వెహికల్ నడిపితే 35 ఏళ్ళు వచ్చేటప్పటికి 15 ఏళ్ళలో చాలా చేస్తుంటారు. ఆ చేసినవి కాదా, అవునా, నిజమా అనేది తేల్చుకుంటే 15 ఏళ్ల పాటు డిసిప్లిన్గా ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా భవిష్యత్తులో డిసిప్లిన్గా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక మంచి అంటే ఇప్పుడైతే ఒక సెటైరికల్గా హాస్యాస్పదంగా హాస్యంతో కూడినటువంటిది అనిపించవచ్చు, కానీ
ఖచ్చితంగా పాటించాల్సినటువంటి ప్రమాణంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు చెక్ చేసేటటువంటి వాళ్ళు తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ లేదు కనుక ఇది ఒక మంచి నిర్ణయంగానే మనం చెప్పాల్సి ఉంటుంది ఆ తండ్రికి సంబంధించినటువంటి విషయం.